ఓయ్ మీ చుట్టాలు గిట్లా నీ మొగుడు ఎట్లా చూసుకుంటాండు ఎలాంటోడంటే ఏమని చెప్తావు? కోదండ రాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల ఆజాను బాహుడంట అమ్మలాల వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల. నేను ఊరు నుంచి వస్తున్న విషయం మా ఆయనే తెలీదు. నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఏంటి పని మనిషి రత్తాలు ఇంకా రాలేదు? రత్తాలు ఆపవే నీ సరసాలు. అసలే మీ అమ్మగారు ఊరు నుంచి చెప్పకుండా వచ్చినా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం. ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు. నాకు అర్థం కాలేదు సార్. మొగుడు ఫోన్ నంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1 మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములండి. 2 సిమ్ అన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1 మొగుడు 2 ఏమిటి? అయినా మీ ఆడవాళ్ళందరికి ఇదేం దిక్కుమని అలవాటి? పట్టు చీరలు మొత్తం బీరువారలు అలా పెట్టుకుని ఈ 100 రూపాయల నైటీలు వేసుకుని తిరుగుతారంటే మీరు. మీకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది, మాకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది తెలుసా? మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలేసుకుని తింటారు. ఏంటి నువ్వు వంట అంత బాగా చేస్తావా? వంట చేసేది నేను కాదు, ఆయనే. బాదం పప్పు తింటావా? నాకు ఇష్టం ఉండదు. బాదం తింటే తెలివి పెరుగుతుంది. అవునా, ఎలాగా? అమెరికా డాలర్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది? తెలీదు. ఈ బాదం తిను. ఇప్పుడు మన ఇండియా నోట్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది? గాంధీ గారి బొమ్మ. చూసావా? అయితే రేపటి నుంచి నేను 2 కేజీలు బాదం పప్పు తినడం మొదలు పెడతా. అనవసరంగా చెప్పినట్టున్నాను. ఓయ్, ఆనందంగా ప్రశాంతంగా ఉండేటోని ఇంగ్లీష్ లో ఏమంటారు? అన్మ్యారీడ్ అంటారే. పెళ్లిగానోడు ఎప్పుడు ప్రశాంతంగా ఆనందంగానే ఉంటాడు. ఇట్లా తాగి తాగి చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. తాగుడు బంద్ చేయి. నా సంగతి అట్లా పెట్టు. బ్రాండ్ షాప్ లో మంది అమ్మటోడు, బ్రాండ్ షాప్ లో మంది అమ్మటోళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట చికెన్ అమ్మటోడు, తప్పకుండా వాళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట గుడాలు బజ్జీలు మిర్చీలు అమ్మటోడు, వాళ్ళు కూడా నరకానికే ఓ పోతారు. పిచ్చి మొకందానా, వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తే అది నరకం ఎట్లయితది? నాకు స్వర్గమే అయితది.